హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో మా ఆయన వెళ్ళినటువంటి ఇంటర్నేషనల్ టూర్ గురించి అండ్ మలేషియా ఎందుకు వెళ్ళాడో, మలేషియా నుంచి మా కోసం ఏం తీసుకొచ్చాడో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరి లైఫ్‌లో కొన్ని డ్రీమ్స్ అనేవి కంపల్సరీ ఉండే. వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం చాలా సఫర్ అయితాం మరియు కష్టపడుతుంటాం. అండ్ ఏ ఫీల్డ్‌లో అయినా మనం చేసే హార్డ్ వర్క్‌ని బట్టి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా కొన్ని కంపెనీస్ మన హార్డ్ వర్క్‌ని, మన పర్ఫార్మెన్స్‌ని బట్టి కొన్ని కంపెనీస్ మనకు కొన్ని ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ ఇస్తుంటాయి. ఎనీవే మా ఆయన ఇంటర్నేషనల్ టూర్‌కి సెలెక్ట్ అయ్యారు. ఎందుకు, ఎలా అంటే ఇంతకుముందు చెప్పా కదా! కొన్ని కంపెనీస్ అనేవి కొన్ని ఆపర్చునిటీస్ అనేది ఇస్తాయి. అదే మా సార్ చేసే వాళ్ళ కంపెనీ గూడా కొన్ని ఎవరైతే గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి వాళ్ళకి టూర్స్ అనేవి ఉంటాయన్నట్టు. మా ఆయనైతే ఇంటర్నేషనల్ టూర్‌కైతే సెలెక్ట్ అయ్యిండు. ఎక్కడికంటే మలేషియా. ఒక డ్రీమ్ అయితే తను ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. మా సార్ వర్క్ చేసే కంపెనీ యొక్క బ్రాంచెస్ 300 ప్లస్ ఉన్నాయన్నట్టు. అందులో ఎవరైతే గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని ఒక 40 మెంబర్స్ దాకా సెలెక్ట్ చేసిర్రంట. అందులో తెలంగాణ నుంచి మా సార్ ఒకరు, ఇంకొకరు హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేసిర్రంట. ఏపీ నుంచి ఒకరంట. ఈ విధంగా వివిధ స్టేట్స్ నుంచి ఎవరైతే గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసిర్రంట. ఫ్యూచర్‌లో మరిన్ని ఆపర్చునిటీస్ అండ్ ప్రమోషన్స్ గెయిన్ చేయాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. ఆకాశంలో వ్యూ అయితే చాలా బాగుంది. మలేషియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి కౌలాలంపూర్. మలేషియా యొక్క పాపులేషన్ అనేది 31 మిలియన్స్ ఉండగా అందులో 0.5% మాత్రమే మలేషియా పాపులేషన్ అంట. రిమైనింగ్ పాపులేషన్ అనేది చైనీస్ వాళ్ళంట. నెక్స్ట్ ఇండియన్స్. మలేషియాకి ఎక్కువ టూరిస్టు వస్తుంటారంట. మలేషియా యొక్క కరెన్సీ రింగేట్స్ అండి. మనం ఇండియాలో అయితే రూపీస్, అక్కడ రింగేట్స్ అంట. మలేషియా యొక్క పాత పేరు వచ్చేసి ఆరియా చెర్సోనస్, అంటే బంగారు ద్వీపకల్పం అంటారంట. ఇక్కడ కనిపిస్తున్న టవర్ పేరు మెర్డికా 118, అంటే దీనిలో 118 ఫ్లోర్స్ ఉంటాయంట. ఇది రీసెంట్‌గా కంప్లీట్ అయింది 2023లో. మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా పిలువబడేది కేఎల్ టవర్స్, అంటే కౌలాలంపూర్ టవర్స్. మలేషియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా పిలువబడేది కేఎల్ టవర్స్, అంటే కౌలాలంపూర్ టవర్స్ అండి. ఇది సిటీ సెంటర్లో 421 మీటర్స్ ఎత్తులో ఉంటాయంట. ఇవి టెలికమ్యూనికేషన్ టవర్స్ అంట. ఇవరికి కూడా పెట్రోనాస్ టవర్స్ ప్రపంచంలోనే జాయింట్ బిల్డింగ్స్ అండి. ఇందులో 41 అండ్ 42 ఫ్లోర్ మధ్యలో ఒక స్కై బ్రిడ్జి ద్వారా ఇవి రెండు కలపబడ్డాయి. ఇందులో మొత్తము 88 ఫ్లోర్స్ అనేవి ఉంటాయంట. వచ్చేసి బట్టుగుహలండి. ఇక్కడ బిర్లా మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడనే. 2007లో వచ్చింది కదా బిర్లా మూవీ. ఇది 2006లో బిల్డ్ చేసిరంట. ఇవి బట్టుగుహలు అనేవి మలేషియాలోని సెలంగూర్లోని గోంబాక్ జిల్లాలో ఉన్నాయంట. ఇవి సున్నపరాయి గుహలంట. గుహలు అనేవి కౌలాలంపూర్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయంట. ఈ గుహల్లో ఎక్కువ హిందూ దేవాలయాలు ఉన్నాయంట. ఇక్కడ ఈ టెంపుల్కి ముందు అయితే ఒక కుమారస్వామి విగ్రహం అయితే దీని హైట్ వచ్చేసి 43 మీటర్స్ అండి. అంటే ఎంట్రన్స్లోనే ఒక కుమారస్వామి విగ్రహం అనేది ఉంది అండి. దీని యొక్క హైట్ వచ్చేసి 141 ఫీట్స్ అండి. ప్రపంచంలో అతిపెద్ద కుమారస్వామి విగ్రహం అంటే ఇదేనే. అంటే ఇది కుమారస్వామికి అంకితం చేయబడిన టెంపుల్ అంట. ఇందులోకి ఫ్రీ ఎంట్రన్స్ అంట, టికెట్ లాంటిది ఏం లేదంట. ఇక్కడ ఎక్కువగా తమిళస్ అనేవారు ఎక్కువగా ఉంటారంట. ఈ బట్టుగుహల్ని రీచ్ కావాలంటే ఎంట్రన్స్ నుంచి 272 స్టెప్స్ అనేవి ఎక్కాలంట. ఈ బట్టుగుహలు అనేవి ప్రతిరోజు మార్నింగ్ 7 నుండి 9 వరకు ఓపెన్ ఉంటాయంట. వీటికైతే ఫ్రీ అంట. టికెట్స్ అనేవి ఏం లేవంట. వీకెండ్స్లో చాలామంది ఉంటారట. ఇక్కడ ఫేమస్ తైపూస్ ఫెస్టివల్ అంట. తమిళ్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారట. ఈ పండుగ అప్పుడు ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉంటారంట.
గుహలు అనేవి కౌలాలంపూర్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయంట. ఈ గుహల్లో ఎక్కువ హిందూ దేవాలయాలు ఉన్నాయంట. ఇక్కడ ఈ టెంపుల్కి ముందైతే ఒక కుమారస్వామి విగ్రహం అయితే దీని హైట్ వచ్చేసి 43 మీటర్స్ అండి, అంటే 141 అడుగులు అండి. మలేషియా టూర్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని వచ్చేసిండు నా కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి జెంటిక్ హైలాండ్స్ అండి. ఇవి చూడడానికి మనం కేబుల్ కార్లో వెళ్ళాలంట. ఇక్కడ జెంటిక్ హైలాండ్స్ రీచ్ కావడానికి 2 స్టాప్స్ అయితే ఉంటాయంట. ఫస్ట్ స్టాప్ వచ్చేసి చైనీస్ టెంపుల్ ఉంటుందట. ఇది చైనీస్ వాళ్ళ యొక్క గాడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ టెంపుల్ అంట. చూడడానికి అయితే చాలా అందంగా పీస్ఫుల్ ఉందట ప్లేస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి జెంటిక్ హైలాండ్స్ అట. ఇది సెకండ్ స్టాప్. అంటే ఇక్కడ ఏముంటుందంటే పెద్ద షాపింగ్ మాల్ అనేది ఉంటుందంట. ఈ షాపింగ్ మాల్లో పెద్ద స్క్రీన్స్, అన్ని రకాల షాపింగ్ సంబంధించిన ఐటమ్స్, వండర్లా ఇవన్నీ కొండలపైన ఉండేదంట. అంటే ఇది పేరుకు తగ్గట్టే జెంటిక్ హైలాండ్స్ లాగానే ఉంటుందంట. చూడడానికి టికెట్ వచ్చేసి 4000 ప్లస్ ఉంటుందంట స్టార్టింగే. ఇదైతే మలేషియా టూర్ అండి. మలేషియా నుంచి మా కోసం ఏం తీసుకొచ్చిందంటే చాక్లెట్స్ అనేవి అక్కడ ఫేమస్ అంట. చాక్లెట్స్, కొన్ని కీ చైన్స్, కొన్ని గిఫ్ట్స్ అనేది రిలేటివ్స్కి ఇవ్వడానికి తీసుకొచ్చిండు. కొన్ని కుమారస్వామి విగ్రహం అనేది కంపల్సరీ అక్కడ ఎవరైతే వెళ్తారో అవి తెచ్చుకుంటారంట. మా ఆయన కూడా మినీ విగ్రహం తీసుకొచ్చిండు కుమారస్వామిది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిండు. చాక్లెట్స్ పైన కూడా టవర్స్ అనేవి కంపల్సరీ ఉన్నాయని అంటే కేఎల్ టవర్స్ అంత ఫేమస్ అంట మలేషియాలో. ఇదండి మలేషియా టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.